ఈ కంట్రీస్లో ఏంటంటే 6 months సన్ ఉంటుంది, డే ఉంటుంది, 6 months ఏమో నైట్ ఉంటుంది అనమాట. అంటే ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. యూరోప్కి రావాలనుకునే వాళ్ళు మెంటల్గా కొంచెం చీకటికి అలవాటు పడాల్సి వస్తుంది. ఒక 4-5 నెలలు మినిమము సంవత్సరంలో. మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చీకటే ఉంటుంది, ఉద్యోగం నుండి వచ్చిన తర్వాత కూడా చీకటే ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి గుడ్ మార్నింగ్ అంటున్నాడు చీకట్లో అనుకుంటున్నారా? గుడ్ మార్నింగే. మార్నింగ్ 8 o'clockకి ఈ చీకటిగా ఉందన్నమాట. వింటర్ టైం కదా, వింటర్ టైంలో సన్ చాలా లేట్గా వస్తుందన్నమాట. సో మార్నింగ్ 8 అయింది, చూడండి ఎలా ఉందో చీకటిగా. అర్ధరాత్రి ఉద్యోగానికి బయలుదేరినట్టుంది. సో వింటర్లో ఏమవుతుందంటే మనము వెళ్ళేటప్పుడు కూడా ఆఫీస్కి చీకటిగా ఉంటుంది, అలాగే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కూడా చీకటిగా ఉంటుంది అనమాట. నేను నార్మల్గా కొంచెం తొందరగానే బయలుదేరుతాను ఆఫీస్కి. ఈరోజు కొంచెం లేట్ అయింది. డాగ్స్కి ఫుడ్ పెట్టి బయటికి తీసుకెళ్ళి వచ్చే వరకు లేట్ అయింది అనమాట. ఒక 10-15 minutes, ఒక 10-15 minutes లేట్ అయింది. 10-15 minutes లేట్ అయినందుకు ట్రాఫిక్ చూడండి భయంకరంగా. ఆల్మోస్ట్ చాలా ట్రాఫిక్ ఉంది ఆల్రెడీ హైవే మీద. లేకపోతే అసలు ఇంత ట్రాఫిక్ ఉండదన్నమాట. చాలా లైట్గా ఉంటుంది ట్రాఫిక్. మార్నింగ్ కరెక్ట్గా ఒక 5 నిమిషాలు తేడా వచ్చింది అనుకోండి అటు ఇటు, ట్రాఫిక్ చాలా పెరిగిపోతుంది. సో నేను అందుకే తొందరగా బయలుదేరుతాను అనమాట నార్మల్గా అయితే. ఈ వీకెండ్ టైం చేంజ్ అవుతుంది అనమాట యూరోప్లో. ఇప్పుడు కరెంట్లీ 4.5 hours డిఫరెన్స్ మనకి, అంటే పోర్చుగల్కి ఎస్పెషల్లీ. అంటే యూరోప్లో ప్రతి కంట్రీకి కొంచెం తేడా ఉంటుంది. జర్మనీకి 5.5 hours, ఇప్పుడు కరెంట్లీ స్పెయిన్ కూడా 4.5 hours అనుకుంటా, పోర్చుగల్ 4.5 hours. సో ఈ వీకెండ్ నుండి పోర్చుగల్ 5.5 hours అవుతుంది అనమాట ఇండియాకి. సో మాకు ఒక 1 hour ఎక్స్ట్రా స్లీప్ దొరుకుతుంది ఈ సండే నుండి. అదే ఇది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకా చీకటి బతుకులు అనమాట. ఉద్యోగం చేసినా ఏది చేసినా కానీ ఇంకా చీకటిలోనే బయలుదేరాలి. వర్షం వచ్చినా కానీ నాన్ స్టాప్గా వర్షం, 10 days నుండి వర్షం నాన్ స్టాప్గా, అసలు ఒక 5 నిమిషాలు అటు ఇటు ఆపకుండా 10 days నుండి పడుతూనే ఉంది. పోర్టో వైపు ఇలాగే ఉంటుంది అనమాట వెదరు. ఇది కొంచెం సమ్మర్ అయిపోయిన తర్వాత, వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ రైన్ పడుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా, అమెజాన్ జంగల్ లాగా. సో అది విషయం. ఏదో జరిగింది ఇక్కడ ముందర ట్రాఫిక్ ఫుల్ జాము. 10 నిమిషాలు లేట్ అయినందుకు ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. యూరోప్కి రావాలనుకునే వాళ్ళు మెంటల్గా కొంచెం చీకటికి అలవాటు పడాల్సి వస్తుంది. ఒక 4-5 నెలలు మినిమము సంవత్సరంలో. మీరు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చీకటే ఉంటుంది, ఉద్యోగం నుండి వచ్చిన తర్వాత కూడా చీకటే ఉంటుంది. చీకటి, చలి, రెయిన్, దీనికి మీరు అలవాటు పడాల్సి వస్తుంది. అలవాటు లేదంటే చాలా కష్టమే. ఎందుకంటే అలవాటు అయిపోద్దిలే, ఒకసారి వచ్చిన తర్వాత ఏముంది, తోసేస్తే అదే అలవాటు అయిపోతుంది ఎట్లా అయినా. కానీ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట దీనికి. కొంతమందికి పట్టదు, ఏంట్రా బాబు చీకట్లో వెళ్ళడాలు, చీకట్లో రావడాలు, ఎప్పుడు చూసినా 3-4 నెలలు నాన్ స్టాప్ వర్షం, భయంకరమైన చలి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి వస్తే వాళ్ళకి హ్యాపీ. లేదంటే షాక్ లాగా ఉంటుంది. ఎస్పెషలీ వింటర్లో దిగిన వాళ్ళకి యూరోప్లో షాక్లా ఉంటుంది అనమాట. ఏంట్రా బాబు చీకటని. టైం గురించి మాట్లాడుతున్నాం కదా, మర్చిపోయా ఇందాక. సో 4.5 hours కరెంట్లీ పోర్చుగల్కి. సో ఈ వీకెండ్ నుండి 5.5 hours అవుతుంది అనమాట. మళ్ళీ సమ్మర్ టైం వచ్చే ముందు మళ్ళీ తగ్గించేస్తారనమాట, మళ్ళీ 4.5 hours. సో ఇయర్లీ 2 times క్లాక్ చేంజ్ అవుతుంది. ఒకసారి వెనక్కి వెళ్తుంది, ఒకసారి ముందుకు వెళ్తుంది. ఈసారి ఈ వీకెండ్కి ఏమో వెనక్కి వెళ్తుంది ఒక 1 hour. నెక్స్ట్ సమ్మర్ టైం వచ్చే టైంకి మళ్ళీ ముందుకు వెళ్తుంది అనమాట. సో యూరోప్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి ఇలాగే ఉంటుంది. కానీ ఇండియాలో స్టేబుల్గా ఉంటుంది కనుక మనకి ఆ టైం డిఫరెన్స్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది, ఒక 1 hour అటు ఇటు. మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, చాలామందికి తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొన్ని నార్డిక్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట
యూరోప్లో. నార్డిక్ కంట్రీస్ అంటే పైన మ్యాప్లో చూసుకుంటే మీరు స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, వాటి పైన కొన్ని నార్డిక్ కంట్రీస్ ఉంటాయి, ఐస్లాండ్, ఇట్లాంటి కంట్రీస్. ఈ కంట్రీస్లో ఏంటంటే 6 months సన్ ఉంటుంది, డే ఉంటుంది, 6 months ఏమో నైట్ ఉంటుంది అనమాట. అంటే ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. 6 months ఏమో మీకు రాత్రి కనిపించదు, 6 months ఏమో మీకు డే కనిపించదు. భలే ఉంటుంది కదా. అసలు ఎలా వర్క్ చేస్తారు అంటే ఫుల్ డే ఉన్నప్పుడు అసలు నిద్ర ఎలా పడుతుంది వీళ్ళకి డే టైంలో. ఎప్పుడు చూసినా డే ఉంటుంది కదా, అలాగే నైట్ టైంలో ఫుల్ నైట్ ఉన్నప్పుడు ఎలా వర్క్ చేసుకుంటారు, ఎలా వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, అసలు ఇంట్రెస్టింగ్. అసలు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము ఆఫీస్ దగ్గరికి. చూడండి ఇంకా చీకటిగానే ఉంది, లైట్గా తెల్లారుతుంది అనమాట. ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. తెల్లారుజామున చీకట్లో ఆఫీస్ మెరిసిపోతుంది భలేగా. ఆల్రెడీ ఆఫీస్లో జనాలు వచ్చేసారు, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. లైట్లు దగదగా మెరిసిపోతున్నాయి చూడండి తెల్లారుజామున. వీళ్ళ ఆనందం చూడండి. పొద్దున 4 degrees చలిలో సర్ఫింగ్కి వచ్చారు. ఏం ఆనందం బాబు. దివాళీ సెలబ్రేషన్స్ at the office. Food. Wow. Nice stuff. Nice stuff. It's all chicken. And roti and papad. Abby, we need you. What is this? Chicken. Looks like chicken. Looks like chicken doesn't inspire a lot of Nice food. How is it? Is it hot? I didn't try yet. Try I it. don't have a Try. spoon. I don't have spoons. I don't have cups. Indian food you need to eat with hand. With the hand. Yeah. Oh my god. No, I can't. It's too much. See, learn from Joe. Oh, wrong? see, he got a fork, but he's still eating with the hand. He knows how to eat. It's the best way. Yeah. చూడండి చిల్లీస్ ఇంటి నుండి తీసుకొచ్చాను అనమాట. ఫుడ్లో అసలు స్పైస్ ఏమి ఉండదు. సో నేను ఎక్కడికి వెళ్ళినా చిల్లీస్ తీసుకెళ్తాను అనమాట జేబులో పెట్టుకుని. బయట రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ. How's the food, my friend? Good? Nice? Spice? You want chilies? You want chilies? Yeah, chili. Yes, yes. There you go. On the table. On the table. On the table. There's chilies there. Yeah. But why you just bite it? Yeah. Try. Oh my god. Try. Yeah. I know, I took some home. It was very hilarious. Our tomato rice was hot. Ah. There you go. Green chilies. Green chilies. On the table. This? Chili. This one. This one. This one. This one. Okay, okay. Green chilies. Yeah. double the cheese.
Did you like it? What you like? What did you like? My favorite. Oh, The onion thing. the onion bhajia. Okay. Nice. Nice. Get together and celebrate Diwali. Most of them have skins and Did you like the food? perfect. Finished? Perfect. Almost finished. వీడు చూడండి మందు తాగుతూ పనిచేస్తున్నాడు, ఎంత బాగా పనిచేస్తున్నాడు. ఓకే, మనం మన ఫస్ట్ ఫైర్ స్టార్ట్ చేసాం అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంది కదా. 12 బ్లాక్స్తో చేసింది, అరగంటలో చేస్తాం సిమెంట్ లేకుండా దీన్ని మనం. చాలా బాగుంది, మనకి వింటర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ కూర్చుని హ్యాపీగా మంచిగా వేడిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడు పిల్లి కూడా ఎంజాయ్ చేస్తున్నాం హీట్. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు ఎవరైనా ట్రై చేస్తే ఒకసారి వీలైతే ఫోటో కూడా పెట్టండి. ఓకే.